ధ్యానం చేస్తే ఫస్ట్ ఏం జరుగుతుందంటే వెంటనే మన లోపల అన్ని తిరిగిపో. ఫస్ట్ మనలో ఏ గుణాలు అయితే ఉంటాయో ఆ కణాలకు ఫస్ట్ శక్తి ప్రసారం జరుగుతుంది ధ్యానం చేస్తే. మన లోపల కోపం ఉందనుకోండి, దానికి పోతుంది ఎనర్జీ. మన లోపల అశ్రీయ ఇష్టం ఉందనుకో, దానికి పోతుంది. మన లోపల శాంతి చెప్తుందనుకో, దానికి వెళ్ళిపోతుంది. అంటే స్తబ్దుగా ఉన్నటువంటి ఆ యొక్క గుణాలు, ఆ యొక్క చేష్టలకు శక్తి ప్రసారం జరుగుతుంది. ధ్యానం చేస్తూ ఉంటే ఆ యొక్క గుణాలకు శక్తి ప్రసారం జరిగి అవి మేల్కొంటాయి. అనుకుంటా ఇంత ధ్యానం చేస్తూ ఎందుకు ఇది కోపం అవుతుంది, వినాలి. ఇది ధ్యానం అంటారు, మళ్ళీ కోపం చేస్తున్నారు. అంటే ఫస్ట్ ధ్యానం చేస్తూ ఉంటే ఎనర్జీ వచ్చి మనలో ఉన్న గుణాలు ఫస్ట్ ఏమైతే ఉన్నావో అవి మేల్కొంటాయి. ఫస్ట్ మేల్కొని మనం చేయంగా అవి లేకుండా ఆ గుణాలు. అసలు మనిషి అంటే ఆ గుణాలతో తయారవుతాయి. అప్పుడే దైవం అనిపిస్తుంది. మనము మన ఇంట్లో ఒక వారం రోజుల నుంచి ఇల్లు ఉడవలేదు. చీకుతో ఇల్లు ఉడిస్తే ఏమైంది? జనరల్గా శుభ్రం అవుతుంది, అంతేనా? అది తెలిసిన సత్యం. కానీ వారం నుంచి ఉడవకున్నటువంటి ఏ గదిలో చీకులు తీసుకుని ముతుంటే ఏమైనది? దుమ్ము లేచి మనమే పడుతుంది కదా ఫస్ట్. అది ఎంత సత్యమో మనలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నావో ఫస్ట్ ధ్యానం చేస్తూ ఉంటే ఆ వచ్చిన శక్తి ద్వారా ఆ గుణాలు ఫస్ట్ తీసుకుంటాయి. అయితే ఆ గుణాలు గుణంతో సహా పోవాలి. రోజు గుణంతో సహా రోజు సరైనటువంటి సాధన ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసినట్లయితే, అంతేనా? ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి కొన్ని ప్రదేశాలు సస్యశ్యామలైన తుఫాను వచ్చింది. వాస్తవం, దుమ్ము ధూళి మొత్తం చెత్త అంతా పోయి క్లియర్ అయితే కదా. నీళ్ళు లేని వాళ్ళకు చెరువులు నిండిపోతాయి. కొద్ది మందికి నష్టం జరుగుతుంది. అంటే ఇళ్ళకి నీళ్ళు రావడము, ఇల్లు కూలిపోవడాలు, పంటలు మునిగిపోవడాలు కొంతమంది. కానీ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్కువ తీసుకుంటే మాత్రం చాలా మంది ఉపయోగం. ఇప్పుడు ఒక 4 ఏళ్ల నుంచి వర్షాలు లేక 5వ సంవత్సరం భారీ తుఫాను వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒక 4 ఏళ్ళ వరకు పుష్కలంగా పంటలు కదా, నష్టం కనిపిస్తుంది. అది ఎవరెవరి కర్మానుసారం ఏం చేయాలో జరుగుతుంది. అలాగే మనము కూడా సాధన చేస్తూ ఉంటే ఆ వచ్చిన ఎనర్జీ ద్వారా మనలో ఉన్నటువంటి ఫస్ట్ గుణాలు ఏవైతే ఉందో అవి మేల్కొని తర్వాత పోతాయి. అయితే మనలో ఉన్నటువంటి సహజ గుణాలు ఉంటాయి కదా. అంటే మనిషి అంటున్నాం కదా, ఆ మనిషికి గుణాలు ఏమి, ఆ గుణాలకు నెక్స్ట్ శక్తి పోసుకుంటారు, రూపం దాల్స్తుంది. అప్పుడు ఏమవుతాయంటే ప్రేమ చూపిస్తాము, కరుణ చూపిస్తాము, దయ చూపిస్తాము, సేవతత్వం పెట్టుకుంటుంది, మానవత్వం పెట్టుకుంటుంది, 10 మందికి మంచి చేయాలనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎదుటి వారికి ఎంత కంఫర్ట్గా, ఎంత మంచిగా ఉంటుందో, హాయిగా సుఖంగా ఉంటుందో, మనకు ఎలా చూసుకుంటున్నామో అలా ఎదుటి వారికి అలా ఉండాలని ఎప్పుడైతే చూసుకుంటామో అప్పుడు మనకు ధ్యానం బాగుంది. ఇప్పుడు అయితే కూర్చుందా, ఈ కుర్చీ నాకు కంఫర్ట్గా సెట్ చేసుకొని మంచిగా కూర్చొని దానికి మంచి కూర్చొని సెలెక్షన్ చేసుకుని కూర్చుంటామో, మీరు మిమ్మల్ని కూర్చోడానికి కోసం కూడా నేను అదే విధంగా ఎప్పుడైతే తాపత్రపడి అట్లా ఏర్పాటు చేసినాను. అర్థం కదా, ఇతరుల యొక్క సుఖాల కోసం, ఇతరుల యొక్క దానికోసము మనం ఎంత మన కోసంగా ఇట్లా చూసుకుంటామో అలా మనం చూసినప్పుడు నీవు ధ్యానానికి పరిపూర్ణంగా ఎదుగుతే ఆ స్థితిలో జీవించవచ్చు. అందుకే మనలో ఉన్న ఆత్మ అంటే నాలో ఉన్నది నీలో ఉన్నది రెండు ఒకటే చెప్తారు, అదే సత్యం. కానీ మనము దాంతో కనెక్షన్ లేము. మన మనసుని ఇంద్రియాలతో వశం చేసినాము. మనలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నామో ఆ తమో గుణ రజోగుణంలో కనెక్ట్ ఎక్కడైతే చేస్తాం, స్వార్థంగా ప్రవర్తిస్తాం, నాకే కావాలి. ఎదుటి వాడి ఇబ్బంది, ఉదాహరణకు నా ముందర ఒక ముసలామని నవడింది ఇబ్బంది అంటే నేను చేసి ఆమె ఇవ్వాలి గురించి కంపల్సరీ. అదే మన నాయనమ్మ అమ్మ మీద మనం లేస్తామా? లేవమ్మా? అసలు అట్లా భావిస్తామా? కానీ అలా ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు బాగా ధ్యానం జరుగుతుంది.
గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాము, ఏళ్ళు ధ్యానం చేస్తున్నాము, జన్మ నుంచి ధ్యానం చేస్తున్నాము, కానీ ఏ మార్పు లేదంటే ఇదే. ఈరోజు విద్యార్థులు కూడా స్కూల్కి వెళ్తా ఉన్నారు, డిగ్రీ పీజీ చేస్తున్నారు. అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, అందరికీ జ్ఞానం వస్తుంది. ఒక లెటర్ రాయడం రాలేదు, డిగ్రీ అయిపోయినా కూడా ఒక ఎమ్మెల్యేకో సర్పంచ్కులకు రాలేదు. ఇక్కడ ఎరుకతో కూడినటువంటి విద్య లేదు. ఎరుక అంటే ఒక నది ప్రవాహం ఎట్లయితే ప్రవహిస్తుందో, గుట్టలాడ్డం వచ్చినా, చెట్లడ్డం వచ్చినా, చెట్లడ్డం వస్తే పక్కన ప్రవహిస్తుంది కదా. అలాగే నీకు కావాల్సినటువంటి విషయం మీద నువ్వు ఎంత ధ్యాస వస్తే వస్తే అక్కడ శక్తి ప్రవాహం. ప్రతి ఒక్కరికి అనుభవం ఉంది అది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది, మనం పీజీ కట్టాలి, డబ్బులు లేవన్నప్పుడు విశ్వ ప్రయత్నం చేసి లాస్ట్ కంప్లీట్ చేస్తామా అంటే అక్కడ ధ్యాస అంతా దాని మీద వచ్చిన కదా. ఎక్కడ ధ్యాస ఉంటుందో అక్కడ శక్తి ప్రవాహం ఉంటుంది, ఇక్కడ శక్తి ప్రవాహం ఉంటుంది, అక్కడ స్థితి. సరైన ధ్యాస ఎప్పుడైతే ఉంచుతామో దృష్టి ఎట్టిందో సృష్టి ఎట్టింది. మనం ధ్యానంలో ఏ దృష్టి పెడుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర్చున్నాం, శ్వాస మీద ధ్యాసాన్ని పెట్టాను, కానీ కొద్ది శ్వాసను గమనించలేకుండా మైండ్ చేసే ఆలోచనలు ఏమిటో అవుతుంది. వాస్తవా? అయితే ఆలోచన కూడా బలవంతంగా కట్ చేస్తే మళ్ళీ ధ్యానం కుదరదు. ఫస్ట్ ఏ ఆలోచన గమనించాలి. సరికాని ఆలోచన అంటే నాకు ఏమవసరం ఇది అని చెప్పేసి మనం మళ్ళీ ధ్యాస శ్వాస పైన ధ్యాస. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంట చేస్తుంటారు, పాలు పొందుతుంటాయి ఎగ్జాంపుల్. అప్పుడు తక్కువ చేతి పట్టి తీస్తారా? ఏం చేస్తారు? బట్ట తీసుకొని తీస్తారా? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతో ఆలోచన వినాలన్నప్పుడు చెప్పండి. ఇంటికి ఒక ఎస్పీ వచ్చిండు, లేదంటే ఒక ఎస్ఐ వచ్చిండు అనుకోండి, ఎట్లా మాట్లాడతారు? ఎంత ఎక్కువ ఉంటుంది ఇక్కడ మీ ఆలోచన. మన ధ్యానంలో కూర్చుంటే ఎందుకు వస్తుంది ఆలోచన? అర్థమైంది కదా. ఒక సినిమా మీద పెట్టినప్పుడు దృష్టి, సినిమా మొదటి నుంచి రాత్రి మొత్తం ఎండింగ్ వరకు కంప్లీట్ చెప్పేవాళ్ళు అనుకో, మరి అక్కడ ఉంది ధ్యాస దృష్టి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ధ్యాస ఉంది, దృష్టి ఉంది, కానీ తనకు ఇష్టమైనటువంటి వాటికి వెళ్ళి కేటాయిస్తున్నాడు. అర్థమైంది. కానీ అదే ధ్యానానికి పంచుకున్నట్లయితే శక్తివంతంగా, తేజవంతంగా, కాంతివంతంగా, జ్ఞానవంతంగా, ఉత్సాహంగా తయారు. తన జన్మ సాధకం చేసుకుంటాడు. వాస్తవా? మనిషి దేనికోసం పుట్టిండు? తన జన్మ సాధకమైంది. సాధకం చేసుకుంటేనే మనిషి వివాహం. అందరిలాగా మనం పుట్టినాము, మనం తిన్నాము, పడుకున్నాము, లేచినామంటే కాదు. అంతే కదా, వ్యక్తమే కదా. ప్రతి మనిషి భూమి మీద వచ్చినట్టు కార్యంతో వచ్చాడు, ఆ కార్యం సాధించడం కోసం. ప్రతి మనిషికి కారణం ఉంటుంది, ఆ కారణం తెలుసుకోవాలి. ఆ కారణం బయట వెళ్తే దొరకదు, ఏ గురువు తిరిగితే దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది? లేకపోతే సంత మీద వాళ్ళు నమ్ముతారా? ఎవరి లోపలికి వాళ్ళు ప్రయాణించగలిగితే, ఎవరి అంతరంలోకి వాళ్ళు ప్రయాణించగలిగితే వారి యొక్క లక్ష్యం తెలుస్తుంది, వారి ఆత్మ ప్రణాళిక తెలుస్తుంది, ఆత్మ అనుభూతితో అనుసంధానం జరుగుతుంది. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలకు ప్రవేశించగలిగిన మాత్రమే తెలుస్తుంది. స్థూలములకే వెళ్ళగలదు. అర్థమైందే? స్థూలంలో ఉన్నావు, నీవు కరెక్ట్గా ధ్యాస పెట్టి ధ్యానంలో ఉన్నామంటే నీకు స్థూలంలో మార్పులు ఎదుగుతూ ఉంటాయి, నీలో ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది, శరీరంలో నొప్పులు వస్తూ ఉంటాయి. వాస్తవా? వేడి పుడుతుంటారు, చెంపలు వస్తుంటాయి, అన్నీ జరుగుతాయి. సరైన సాధన. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి లోపల శ్వాస నడుస్తుంది. శ్వాస లేకుండా ఏ ఉందా కదా? ఉందా భాష? కొన్ని తక్కువ తీసుకుంటే కొన్ని ఎక్కువ తీసుకుంటే, కానీ శ్వాస అయితే కంపల్సరీ, అల్టిమేట్, దాన్ని చేయలేదు. మరి అలాంటి శ్వాస మనకు ఆయుష్, అంతేనా? మనము ఎక్కువ కాలం జీవించాలంటే ఆయుష్యే ప్రమాణం. ఆయుష్ మనది ఏంటి? శ్వాసతో సమానం. మరి ఆ శ్వాసలో
శ్వాసానుసంధానం, శ్వాస ప్రక్రియ. సో శ్వాస ప్రక్రియ ఎవరికైతే సరైన రీతిలో ఎవరికైతే జరుగుతుందో వారు యొక్క ఆయుష్తో జీవిస్తారు, ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. ఎవరికైతే శ్వాస ప్రక్రియ సరిగా జరగడం లేదో అనారోగ్యంతో జీవిస్తారు, ఆనందం ఉండదు. కొద్దిసేపు బాగుంటే కొద్దిసేపు బాగుంటుంది. సో ధ్యానం అనేది మనకు ఎరుకను, ఏకాగ్రతను, జ్ఞాపకశక్తి, ఉత్సాహం, గ్రహణ శక్తి, పరిశీలన శక్తి, సూక్ష్మమైనటువంటి దాన్ని గమనించాలి. అంటే చిన్న వస్తువు కూడా అది బయోస్కోప్లో చూస్తాం కదా, అట్లా నీకు అంత సూక్ష్మంగా గ్రహించేటువంటి శక్తి వస్తుంది ధ్యానం బాగా చేస్తుంది. ప్రతి మనిషిలో ఆత్మస్వరూపం, ఆత్మ ఎనర్జీ ఉందని చెప్తున్నారు, విశ్వసిస్తున్నాం. మనం కూడా ఆత్మీయ దైవం ఏ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఒకనొక అంశాల ఆత్మనే వాస్తవా? మరి పరమాత్మకు ఉన్నటువంటి గుణాలు అన్ని కూడా ఆత్మ ఉంటాయి, ఉండవా? పిటి కొద్ది రొట్టె అన్నట్టుగా, ఏ చెట్టుకు ఆగాలినట్టుగా నీ ఆత్మశక్తి నీకు ఆయన చేస్తుంది. ఒక పెద్ద బెల్లం గడ్డ నుంచి ఒక చిన్న గడ్డ తీస్తే దానికి మాట రుచి ఏమనదు. అలాగే మనలో కూడా ఆ శక్తి అలాగే. ఆ శక్తి ఏదైనా ఉంది, మనలో స్లీపింగ్ మోడ్, నిద్రావస్థలో మనిషిగా జీవించలేనందుకు ఆ శక్తి నిద్రావస్థలో. అర్థమైందా? మనిషిగా ఎప్పుడైతే నీవు జీవిస్తావో అప్పుడు నీ ఆత్మశక్తి లేదు. మనం ఎప్పుడైతే శ్వాస పైన ధ్యాస నుంచి శూన్యంలోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఆ విశ్వంలో నుంచి వచ్చినటువంటి ఆ పరమాత్మ శక్తి లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని మేలుకొల్పుతుంది. ఆ మేలుకొల్పు జరిగే వరకు మన సాధన జరగాలి. 5 నిమిషాలు కూర్చొని గడ్డ చేస్తే జరుగుతుందా? కాదు. పూర్వజన సుకృతం ఉంటే 5 నిమిషాలకే జరగచ్చు. సరైనటువంటి శ్రద్ధ, సరైన దృష్టి, సరైనటువంటి ధ్యాస ఎవరైతే ఉంచగలుగుతారో వారు చేరుకుంటారు. ప్రతి ఒక్కరు అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మీకు వచ్చిందంటేనే అర్థం ఉందంట. ఫస్ట్ పాయింట్ ఇక్కడ నేను ఈరోజు బాగా చెప్తున్నాను, ఏదో రూపాయలు కాదు కదా, మీకు కూడా అదే ఉంది. మీరు అలా కావాలని కానీ అలా చెప్పాలని కానీ అనుకోవడం, వినాలనుకునే స్థితిలో ఉన్నారు. ఆలోచన, మీ ఆలోచన వాస్తవమా? ఎప్పుడైతే నేను కూడా కావాలనుకోప్పుడు ఇది రావాలి అనుకోవడం ద్వారా వచ్చిందా, లేకపోతే రాకూడదని వచ్చిందా? ఒక గంట క్రితం వరకు కూడా మీకు రావాలని లేదు, కానీ ఎవరో ఫోన్ చేసినా కూడా నీవు నిర్ణయించుకుంటూనే వస్తావు. ప్రతిసారి ఫోన్ చేసినా కూడా నీవు రావాలనుకుంటేనే వస్తావు తప్ప లేదు రాలేదు. అర్థమయ్యేది. కాబట్టి అది ఉన్నప్పుడు ఎందుకు నిజానికి సాధ్యం కాదు, అన్నీ సాధ్యమవుతుంది. మన యొక్క ధ్యాస దృష్టి సరిగా లేకపోవడం కాదు. సో మనకి ఏం కావాలన్నది మనం గట్టిగా నిర్దేశించుకుంటే కాదు. మరి ఇప్పుడు ఒక వరి పంట కావాలంటే 4 నెలలు పడుతుంది. నెలకు నాటి పంట కావాలంటే వస్తుందా? అన్నం ఉడకాలంటే కూడా 10 నిమిషాలు ఆగాలి. ఒకవేళ సగం ఉడికింది ఇంకేమవుతుంది? కడుపులో నొప్పిస్తుంది, అంతేనా? అలాగే కుక్కర్లు వచ్చి ఫాస్ట్ కావచ్చు. అంటే కుక్కర్లు రావడం వల్ల బయటికి ఆ యొక్క ఎనర్జీ పోకుండా లోపలిని బంధించడం వల్ల ఆ ఎనర్జీకి తొందరగా అన్నం ఉడుతుంది. అర్థమైందే? కట్టెల పొయ్యి అయితే కొద్దిగా టైం పెరుగుతాయి కదా టైం. ఇది ఎలాగో ధ్యానము సరైనటువంటి దృష్టి గురిపెట్టి శ్వాస మీద పర్ఫెక్ట్గా పెడితే కుక్కర్లో ఎట్లయితే తొందరగా ఉంటుందో అట్లా మనకు ధ్యానం అవుతుంది. మనము భౌతిక చర్యల్లో ఏ పని చేసేటప్పుడు ఆ పనికి పెట్టగలుగుతున్నాం, కానీ ధ్యానంలో పెట్టగలుగుతాం. వాస్తవం చెప్పాను. ఎంతమంది వంట చేసేటప్పుడు ఏదో వేడి కాకపోతే ఎంత పట్టబట్టుకోలేదు, పట్టుకాలనుకోలేదు, ఇంకా ఆలోచిస్తాం. తర్వాత ఒక
ఒక విలువైనటువంటి వస్తువు అని చెప్పి మీకు చెల్లించండి అప్పుడు ఎట్లా ఉండదు? జాగ్రత్త పట్టుకుంటామా లేదా? 1,00,000 రూపాయలు తెచ్చి మీ ఇంట్లో మీ యజమానులు అప్పుడు బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్ పెట్టినప్పుడు జనరేషన్ ఎంత జాగ్రత్త ఉండదు? అది ఎక్కడి నుంచి వచ్చింది జాగ్రత్త? ఎక్కడి నుంచి వచ్చింది ఎరుక? ఎరుక అంటే ఎవరో ఇచ్చేది కాదు, కొనేది కాదు, ఊహిస్తే కాదు, స్వయంగా నీకుగా ఏర్పరచుకునేది. నీ లోపల ఉంది, అది విశ్వసించడం లేదు, ఆ ధ్యాస ఉంచడం లేదు. ప్రతి మనిషిలో ఉంది. ఒక మర్డర్ చేసినాడు కూడా పర్ఫెక్ట్ చేస్తున్నాడు, మరి అది ఎక్కడ పెడితేనే అవుతుంది మర్డర్ కూడా. అర్థమైంది కదా? ఒక బాణ విషయం అని కూడా గురి పెడితే కరెక్ట్ కొడుతున్నాడు. ఇవన్నీ ఎరుక ఉండడం వల్లనే, ఎరుక లేకుండా జరగడం లేదు. ఎవరెవరికి దీని మీద ఇష్టం ఉందో వాళ్ళు ఆయా రంగంలో నిష్ణాతులు అవుతారు. మనం ఈ ధ్యానంలో ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలనుకున్నాం, ఆత్మానందాన్ని పొందాలనుకున్నాం, ఆరోగ్యంగా జీవించాలనుకున్నాం, ఆనందంగా జీవించాలనుకున్నాం. మన వంతుగా ఈ లోక కళ్యాణం కోసం ఏదో సేవ చేయాలి, అది చేస్తాం. అది పరిపూర్ణంగా చేయాలి, పరిపూర్ణంగా జీవించాలి, పరిపూర్ణంగా ఆనందంగా ఉండాలంటే సరి అయినటువంటి సాధన అవసరం. సాధనతో సంపూర్ణ పనులు అంటే అదే చేసుకున్న వానికి చేసుకున్న మాట. అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, అందరూ ఒకటిగా చెప్పేస్తున్నారా? లేదు. ఎవరికి శ్రద్ధ ఉంటుందో, వినియోగదారులకు కావాల్సినటువంటి వస్తువులు అందించే వినియోగంలో ఎవరైతే ఉంటారో యజమాని వాడు లాభం సంపాదిస్తారు. అర్థమైందా? నాకు లాభం కావాలని కాదు, నా షాప్కి వచ్చే కస్టమర్లకు మంచి వస్తువు, క్వాలిటీ వస్తువు, తక్కువ రేటుకు వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా వస్తువులను అందించే యోగంలో ఎవరైతే ఉందో వారు ఏమంటారు? సక్సెస్ఫుల్. అయితే ఏది కావాలో వాళ్ళు చెప్తాను. దీని అన్నిటి కారణం తెలుగునే, ధ్యాసనే. ఇప్పుడు మనం ఒక పాత్రను శుభ్రం చేసినప్పుడు దానికి పాల పాత్ర ఉన్నట్టు ఎగ్జాంపుల్, ఎంత నీటిగా శుభ్రం చేస్తాం? లేకపోతే ఏమైతే పాల పాత్ర ఎంతనా? మరి ఫర్ ఎగ్జాంపుల్ మనము కూరగాయ మార్కెట్కి వెళ్తాం, టమాటా పండ్లు తీసుకుంటాం, ఎంత వెళ్తాం? ఒక్క పూట తినే తిండి కోసమే అంత ఎదురుగా ఉంచినప్పుడు మన జీవితాన్ని అద్భుతంగా మార్చే దానికి ఎంత ఉంచాలి చెప్పండి? ఒక్కసారి ఆ ట్రాక్లో కూర్చుంది, సహజసిద్ధంగా జరిగిపోయింది ప్రాసెస్ అంటే ధ్యానం అవసరం. మనిషిగా జీవించగలిగినప్పుడు ఇంకా అవసరం లేదు. మనలో ఏ శక్తి ద్వారా మనం సృష్టించబడినమో ఆ శక్తిని మన పూర్తి స్థాయి వినియోగంలోకి, ఎరుకలోకి మనం తెచ్చుకొని ఆ శక్తితో అనుసంధానమై ఆ శక్తే నీవుగా ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నామంటే చెప్పబడిన ధ్యాన సాధన అవసరం. అదెలా కోల్పోయినాం కాబట్టి ఆ సాధన అవసరం. అవన్నీ విద్యార్థులు ఉండరు, గ్రంథం తెచ్చుకొని చదువుతారే కదా మనం ఎగ్జామ్లో రాయడానికి వచ్చేది. గ్రంథం తెచ్చి ఇంట్లో పెట్టి ఎగ్జామ్ నువ్వు 100 వస్తుందా? రాయగలరా? రాలేదు. అలాగే మన లోపల శక్తి ఉంది, ఒక అక్షయ పాత్ర ఉంది. దానికి మనం సాధన చేస్తే దానికి ఎనర్జీ వస్తుంది. దానికి ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని మేల్కొంటాయి. సిద్ధులు అంటారు, ఇంకా ఏంటారు సిద్ధులు? ఏది మాట్లాడితే మాటే మంత్రం అవుతుంది. భవిష్యత్ దర్శనం జరుగుతుంది, మన కూడా జరుగుతుంది, జరగడానికి కూడా లేదు, అందరూ జరుగుతుంది. లోపల ఉన్నాయి, మనం వినియోగించుకోలేదు. దానికి శక్తిని మేల్కొల్పి చేస్తలేదు. ముందుకు కావాలని కోరుకుందాం. కోరికలు లేకుండా ధ్యానం అంటారు, వాస్తవమే. టైం ఎక్కడ తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ అందరూ జీవిస్తున్నారు. ఒక్కొక్కరు జీవితం గొప్ప మార్గనిర్దేశకంగా ఉంటుంది, ఒకరు మామూలు జీవితం ఉంటుంది. వాళ్ళకి ఎందుకు ఉందంటే వాళ్ళు పెట్టుకున్నారు ఆ గోలు, ఆ లక్ష్యము, ఆ విధంగా పనిచేస్తున్నారు అంత త్రికరణ శుద్ధిగా. మనసులో ఏదుందో, వాకులో ఏదుందో, చేష్టలో అదైతే ఉందో అదే త్రికరణ శుద్ధి అన్నారు. ఈ సృష్టి స్థితి, లయ, ఈ మూడు
నడుస్తుంది వాస్తవం. సృష్టి స్థితి లయ. సృష్టి అంటే ఎవరు? బ్రహ్మ. స్థితి విష్ణు కారకుడు. లయ శివుడు. మనమే మనకు కావాల్సినటువంటి ఇష్టమైన ఒక పనిని సృష్టించుకున్నాం. మనమే ఆ పనిలో కొనసాగుతున్నాం. స్థితి దానిలో లయమైపోయినాం. ఆ పని ఎలా చేయాలో కావాల్సినటువంటి జ్ఞానం సరస్వతి. ఆ పని చేసినాక వచ్చే ఫలం లక్ష్మీదేవి సంపద. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆది పరాశక్తి సరస్వతి లక్ష్మి అన్ని శక్తులు మన లోపలనే ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఏ శక్తి ద్వారా ఈ సృష్టి సృష్టించబడిందో, ఏ శక్తి ద్వారా మనం సృష్టించబడినామో ఆ యొక్క శక్తి మన లోపల ఉంది. ఆ శక్తిని మనకు ప్రసారం చేస్తున్న వాళ్ళు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పార్వతీమాత, సరస్వతి, లక్ష్మి. ఎనర్జీ అంటే విశ్వసించలేదని వాళ్ళతో మనకు చూపించాలి. అంటే వాళ్ళు దాన్ని కరెక్ట్గా జీవించాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో 99% కనిపించే దానికే కాబట్టి చూపుటకు కారు బిల్డింగ్లు, ఆభరణాలు, అంతే కదా. అది బిగిస్తుంది కనిపించే ప్రపంచాన్ని. కానీ కనిపించని ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. కనిపించని ప్రపంచంలోకే ధ్యానం ఉంటాయి. బాహ్య కళ్ళకు కనిపించినటువంటి సూక్ష్మ లోకానికి అంతర్చక్షులతో చూడగలిగినటువంటిది లోకానికి వెళ్ళడానికి కోసమే ధ్యానం. మరి అవన్నీ ఎలా పొందగలుగుతాం? సరైన సాధన, సరైన లక్ష్యం, సరైన జీవన శైలి. గంటలు గంటలు ధ్యానం చేసినాము, గంటలు గంటలు సమయం కేటాయిస్తున్నాము, లక్షలు లక్షలు దానం చేస్తున్నాము, ప్రచారం చేస్తున్నాము, ఎంతోమంది జీవితాలు ఉదరించగా ప్రజలిస్తున్నాము అన్న కూడా అందరికీ ధ్యానం చేయగలిగితే కాదు. అర్థమవుతుందా? ఎవరైతే నిస్వార్థంగా ప్రేమతత్వంతో ఇప్పుడు నీకు 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 చేసినా కూడా నా కోసం నేనే చేసుకున్నటువంటి భావనతో జీవించిన వాడికి ధ్యానం అనేది లేకుండా అవసరం లేకుండా కాదని అవసరం ఉండదు. ఎప్పుడైతే ఇతర మీద మనకు ఈశ్వరు అసూయలు కలుగుతుంటాయి, కోపం కలుగుతుందంటే ధ్యానం అవసరం అంతే. కాబట్టి మనకు కనిపించే లోకము, కనిపించని లోకం రెండు ఉన్నాయి. మనం ఈ శరీరము కంటికి కనిపిస్తుందే లేదా? దీన్ని స్థూల శరీరం అన్నారు. మన శరీరం పంచభౌతిక శరీరం. అంటే భూమితత్వంతో, జలతత్వంతో, అగ్నితత్వంతో, వాయుతత్వంతో, ఆకాశతత్వంతో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. తెలుసా ఇదేనా? భూమితత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వం, ఈ 4 తత్వాలతో అందరం జీవిస్తున్నాం. ఆకాశతత్వంతో ఎంతమంది జీవిస్తున్నాం? ఆకాశతత్వం అంటే ఏంటి? ఆకాశతత్వం అంటే ఇంకా దీపావళి భూమిలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా భూమితత్వంతో జీవిస్తున్నాడు. అంటే భూమిలో లభించేటువంటి ఖనిజాలు, లవణాలు, మినరల్స్, వాటర్ లభిస్తుంది కదా. తర్వాత మన పంటలు కూడా దాని వచ్చేది. పంటలతో తీసుకున్నటువంటి ఆహారంతో తయారైన దేహం ఇది. ఇది నిలబడాలంటే కావాల్సింది ఆహారం, కావాల్సింది కదా. మరి జలం, పంచభూతాల్లో రెండోది జలం, కావాల్సింది కదా. మరి వాయువు కావాలన్నా ఆక్సిజన్, గాలి. అగ్ని ఉంటేనే మన లోపల తిన్నది జరుగుతుంది. గ్రైండింగ్. ఇప్పుడు బల్బు కావాలంటే కరెంట్ కావాలి, శక్తి కావాలి, దానికి ఫ్యాన్ తిరగాలంటే కావాలి, ఫ్రిడ్జ్ కావాలి. అలాగే కదా భౌతికంగా
ఎలా అయితే దానికి ఆ ఎనర్జీ ఎట్లా అవసరమో మనలో శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పనిచేయడానికి కూడా మనకు ఎనర్జీ అవసరం. మరి 4 తత్వాలు తెలిసిపోయింది. ఆకాశత్వం లేదండి. అది ఉంటేనే మనిషి ఆనందంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. అది ఇట్లా లేకపోతే మనిషి జీవితం లేదు, తొందరగా చనిపోతుంది. ఏంటది? అది ఉంటేనే మనకు వీళ్ళు కూర్చున్నట్టే అది ఉంటేనే కూర్చున్నాను వీళ్ళు. ఇంకోటి ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి విషయం మీరు వినగలుగుతున్నట్టే అది ఉంటేనే మీరు వినగలుగుతున్నారు. ఇక మీరు కూర్చున్నారంటే అది ఉంటేనే కూర్చున్నారు చెప్పాను. మీరు ఆహారం లోపలికి వేస్తున్నారంటే అది ఉంటేనే లోపలికి పోతుంది. శూన్యం. శూన్యంలోకి వెళ్ళడమే, మహాపరిశూన్యంలోకి వెళ్ళడమే. శూన్యం అంటే ఖాళీ. ఎస్, ఆడ ఖాళీ ఉందంటే మీరు కూర్చున్నారా? ఆల్రెడీ నలుగురు కూర్చుంటారా మీరు? మన కడుపు ఫుల్ ఉంది, ఏగలుగుతారు లోపలికి? శూన్యం అంటే లోపల ఫుల్ అయిపోయింది, వేస్తారా చెప్పండి? ఏమవుతుంది వేస్తే? కదా, మన జేబు ఫుల్ ఉంది, పెడగలుగుతా ఉన్నట్టు మళ్ళా పెట్టలే. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఈ 4టికి జయించగలుగుతున్నారు, కానీ శూన్యాన్ని అందరూ చేయలేదు. ఇంకోటి 2 ప్రపంచాలను బాహ్యశూన్యం, అంతఃశూన్యం. మహాపరిశూన్యం కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే మహాపరిశూన్యంలోకి వెళ్ళాలి. మామూలు శూన్యం అవుతారు అందరూ, కారణే కాదు లేదా కారా? మామూలు కాగలుగుతారు కాబట్టి చెప్పిన విషయాలు వినగలుగుతున్నారు. ఒక విద్యార్థి స్కూల్లో చెప్పింది వింటున్నాడంటే అంతసేపు శూన్యం ఉండగలుగుతున్నాడు. ఒక విద్యార్థి ఒక విషయాన్ని 22 నిమిషాల పాటు 18 నుంచి 20 నిమిషాల పాటు ఏకగతితో వినగలుగుతాడు. అంత ఉంటుంది, అంత జ్ఞానశక్తి కాదు. 18 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు వినగలుగుతాడు. చదువు మీద అంత శ్రద్ధ ఉన్నవాడు అది జరుగుతుంది. ఇంకో విద్యార్థి ఒక సినిమాని గంట సేపు చూడగలుగుతాడు. దానికి దాడ ఉంది, మన కాస్తుంది అంతకంటే. ఒక క్రికెట్ ఆడడంలో ఉంది, దానికి బాల్ ఎట్లా వస్తుంది, ఎట్లా కొట్టాలని చెప్పేసి. ఒక బౌలర్ ఉంటే ఎట్లా అవుట్ చేయాలి వాడు దానికి అది ఉంటుంది. ఒక వంట చేసే గురి ఉంటే ఆ వంట ఎలా అద్భుతంగా ఆమె నీవు శూన్యం అనేది లేకపోతే నీవు ఏ సమయానికి ఏ పదార్థం కలపాలని తెలియదు. ఇక్కడ శూన్యం అంటే నీవు ఆలోచన చేస్తూ ఉంటే ఉప్పు వేసిందో తెలియదు, కార్యం వేసిందో తెలియదు, పులుపు వేసిందో తెలియదు, ఉడికిందో తెలియదు, రుచిందో తెలియదు. వాస్తవా? ఎప్పుడైతే నీ మనసు శూన్యం అవుతుందో అప్పుడు నువ్వు ఆ సమయానికి ఏం చేయాలో తెలుసు. అందుకే పెద్దల సమస్యలు వచ్చినప్పుడు కొద్దిసేపు డబ్బుని కూర్చొని మాట్లాడుతున్నారు. ఏం దోస్తలేదు అన్నప్పుడు కొద్దిసేపు కూర్చోమన్నారు. అర్థమైనా ఎందుకు కూర్చోమన్నారు విషయం అంటే, ఇక్కడ దేహం ఉందో అక్కడ సందేహం ఉంది, ఇక్కడ సందేహం ఉందో అక్కడ సమాధానం ఉంది. దేహంలోనే సందేహం ఉన్నది, సందేహంలోనే సమాధానం ఉంది. మన నుంచి ఉద్భవించినటువంటి ప్రశ్నలకు సమాధానం మనం ఆన్సర్ పొందలేకపోతున్నాము, మనం ఆ ఎక్కడికి పోలేకపోతున్నాము. కాబట్టి ఇతరుల మీద ఎవరైతే సమాధానాలు చెప్పగలిగినటువంటి శక్తి ఎవరైతే ఉందో వారిని ఆశ్రయిస్తున్నాం, ఇతరుల మీద ఆధారపడి ఉన్నాం. అందుకే గీతలో ఎవరిని వారే ఉద్ధరించుకోమన్నారు. స్వామి వివేకానంద కూడా చెప్పారు, మీలో అనంతమైన శక్తి ఉంది, దాన్ని మీరు కొరకు విశ్వసించుకున్నాం, నువ్వు గొప్ప ధైర్యవంతులుగా తీరేసుకుంటూ తయారవుతావు. మరి ఇది ఎలా అన్ని సాధ్యమవుతుంది? ఎరుక, సాధన, శూన్యంలోకి వెళ్ళగలుగుతుంది. మాట్లాడవలసినప్పుడు మాట్లాడకుండా ఉంటే ఏమవుతుంది? నష్టం అవుతుంది కదా. మాట్లాడకుండా ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండాలి. ఒక విషయాన్ని వినాలి పరిపూర్ణంగా అంటే మాట్లాడకుండా మౌనంగానే వినాలి. మౌనం ఉండడం తెలిసి ఉండాలి, మాట్లాడడం తెలిసి ఉండాలి. మౌనమా మాటలా కాకుండా ఇంకా మహాలోతుకు వెళ్ళి కూడా వెళ్ళాలి. దాన్ని గాఢ స్థితి యొక్క
గాఢ గాఢ నిద్ర స్థితిలో నీ డబ్బు గుర్తుంటుంది నీకు, నీ మొగుడు గుర్తుంటారా, భార్యలు గుర్తుంటారా, పిల్లలు గుర్తుంటారా, పదవులు గుర్తుంటాయి. అలాంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి. అర్థమైతే ఇప్పుడు నేనున్నాను, నా పేరు సతీష్ కుమార్, నేను సతీష్ కుమార్ను, నేను పిలిపిని మారుతాను, నాది మౌనాలు అట్లా ఏమీ లేకుండా, అది భౌతిక దాన్ని ఏం లేకుండా లోపల 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 దానికి లోపలికి వెళ్ళి గాఢంగా అంత వెళ్ళాలి. అదే అసలైన ధ్యానం. అది చేసేది కాదు, లోపల ఆల్రెడీ ఆ స్థితి ఉంది. ఏ నిద్రావస్థలో ఉంది, స్లీపింగ్ మోడ్లో, దాన్ని మేలుకొల్పే సరైన సాధన ద్వారా, సరైన ఏదో సరైన ధ్యాసతో, సరైన జ్ఞానంతో ఎప్పుడైతే నీకు శ్రద్ధ పడ్డావో అక్కడ శక్తి ప్రవాహం జరిగి లోపల ఉన్నటువంటి నీ ఆత్మశక్తి వేరుకుంటుంది. మన ఇంట్లో దీపం ఎక్కడికి కరెక్ట్ లేదు, దీపం ముట్టిస్తాం, చిన్నగా పెట్టామంటే ఏమవుతుంది, కొద్దిగా వెద్దరు వస్తుంది, కొద్దిగా వెద్దరు వేస్తే రూమంతా వస్తుంది. అలాగే నీవు నీ యొక్క ఆత్మజ్యోతిని చిన్నగా ఉంచగలుగుతున్నావు, పెద్ద ఉంచగలుగుతున్నావు, నీ చేతిలో. అది వెలగాలి అంటే మనం దీపానికి ఎట్లయితే అందరి గ్లాసును రోజు ఎట్లయితే నీట్గా శుభ్రం చేసి కడిగే వాళ్ళకి అడిగితే కడిగి పెడితేనే కదా గ్లాసు మంచిగా ఎదురు వచ్చేది ఫుల్లుగా. మరి మన ఆత్మజ్యోతి వెలగాలంటే అర్థమైంది. ఈ ఆత్మజ్యోతి నివసిస్తున్నటువంటి దేహం దేవాలయంగా మారాలి. దేవాలయం పరిశుభ్రంగా వస్తున్నారు కదా, దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా వచ్చినప్పుడు ఈ దేహాన్ని, ఈ దేహానికి దేవాలయంగా భావించినప్పుడు ఈ దేహానికి ఏ ఆహారం అవసరమో ఆహారం అందించాలి, దీనికి ఏ జ్ఞానం అవసరమో, ఏ మాటలు అవసరమో అవి అందించినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి నీకు మంచిగా ప్రకాశవంతంగా విరాజు. లోపల ఉన్న శక్తిని బయటికి ప్రశ్న ఎదుగుతూ ఉంది అంటే నీ యొక్క వాక్కు, నీ చేష్టలు, నీ చూపు అంతా కూడా ఒక దైవంగా కనిపిస్తావు. ఒక దేవుళ్ళ వచ్చి నాకు సాయం చేసిన మాట. ఎప్పుడైతే దైవ గుణాలు వెలుగుంటారో, దైవ గుణాలు ఎవరైతే ప్రదర్శిస్తారో, దైవ గుణాలు ఎవరైతే వివరిస్తారో వాడు దైవంగా తెలుసు. వాస్తవా? మరి మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతామా లేదంటే స్థితి ఉంచుదామా? ఎన్ని రోజులు ఉందాం? అసలు ఇంకెన్ని జన్మలు అవుతున్నాం? వాస్తవంగా గంటల గంటల ధ్యానం కాదు కావాల్సింది, సరి అయిన సాధన, సరి అయిన ధ్యానం. గంటలు గంటలు తింటే తిండి కట్టుంటుందా? చెప్పండి. మీరు ఎంత తినగలుగుతారో అంతే తింటారు. గంట సేపు తిన్నారు, 2 గంటలు తిన్నా, తిన్నా మా సమకాలం 4 గంటలు కూర్చుంటే ఎక్కడ తింటారా? నేను లోపల ఎంత పడుతున్నా అంతే. మరి ఎక్కువ ఇచ్చినట్టు ఇంకో పూట కట్టేది అంతేనా? సరి అయిన సాధన చేస్తే అద్భుతమైనటువంటి ధ్యానం కోసమే ధ్యానం చేయాలని మధ్యలో రెడీ ఉన్నారా? ధ్యానం కోసమే ధ్యానం. దానిలో కూడా ఒక రోజు నేను మార్నింగ్ 5 నా పోటీ తీసుకున్నాను. ఒక రోజు ఒక ముగ్గురు విశిష్ట వ్యక్తిగా తీసుకొని సీనియర్స్తో చెప్పించారు. మొన్న 14వ తారీఖు రోజు తీసుకోవడం జరిగింది. పత్రిజీ ప్రపోజల్ అని చెప్పేసి నరేంద్ర కరీంనగర్, తర్వాత అరుణ్ మేడం, విజయగౌడ మేడం, వీళ్ళ పరిచయం తెలుసా మీకు? అందరి తన హైయెస్ట్ సీనియర్ మాస్టర్స్ వాళ్ళు నడిపినట్టులో నాకు కూడా అవకాశం ఇచ్చారు, క్లాస్ తీసుకోవడం జరిగింది. ఎవరికి ఏది కావాలో వాళ్ళు దాన్ని నిర్దేశిస్తారు. వాస్తవం. కానీ ధ్యానం చేసినప్పుడు మాత్రం ధ్యానం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? ఇంటి మీద, పిల్లల మీద. వాస్తవం. ఏది శూన్యంగా ఉంచాలో అది శూన్యంగా ఉంచకుండా దాన్ని ఆలోచింపజేస్తాం. తర్వాత కొన్నిసార్లు నీకు పనికి కావాల్సినటువంటి సరైన ఆలోచన ఉంటుంది, సరే ధ్యానం వస్తుంది, ఉపాయాలు వస్తాయి.
అర్థమైందా? ఎప్పుడైనా గ్రహించలేమన్నా వాళ్ళు కొన్ని సమస్యలు వచ్చింటే ఎప్పుడైనా ఆ సమస్య ఆ రోజు క్లియర్ చేసుకోవాలన్నప్పుడు కొంతమంది మెడిటేషన్ కూర్చుంటే సొల్యూషన్ దొరుకుతుంది. ఎట్లా దొరికింది సొల్యూషన్ చెప్పండి? శూన్యం కాగలిగినప్పుడు చెప్పాను. సందేహం ఎక్కడ ఉందో దగ్గరలో ఉంది, సమాధానం లోపలనే ఉంది. అది ఎప్పుడు గమనించాల్సి వస్తుంది? ప్రతి శూన్యమైనో ప్రతి శూన్యమవుతుందో. ఇంకోటి, మన ప్రతి ఒక్క ఆత్మకు ఒక పుణ్యాత్మ ఉంటుంది. ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి ఉన్నట్టుగా ఒక పుణ్యాత్మ ఉంటుంది. నీవు ఆత్మస్థితిలో జీవించగలిగినప్పుడు ఆత్మ పుణ్యాత్మ కరెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? నేను ఏ పుస్తకం చదవలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఏ గురువు నాకు బోధించలేదు, ఇంత అద్భుతంగా నేను ఈరోజు ఎంత మాట్లాడినంటే నీ పూర్ణాత్మ నీ ఆత్మ కరెక్ట్ అయితే నేను సాధ్యమవుతుంది. సాధ్యం కాదు. కాబట్టి ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారో, ఆరోగ్యం కావాలనుకుంటున్నారో, ఆత్మజ్ఞానం కావాలనుకుంటున్నారా, సిద్ధులు కావాలనుకుంటున్నారా, దైవంగా మారాలనుకుంటున్నారా, ఏం కావాలనుకుంటున్నారా మీరే. ఎవరు ఏదైనా కావచ్చు, కానీ సరైన రీతిలో దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ యొక్క శక్తి నీకు నిలుపబడుతుంది. లేకపోతే వృద్ధాపాలు. విశ్వామిత్రుడు ఏం జరిగింది? సృష్టికి ప్రతిష్ఠ చేసి 1000 సంవత్సరాలు సాధన చేసి సంపాదించినటువంటి శక్తిని వేస్ట్ చేస్తుంది. ఒక రావణాసుడు ఎన్నో సంవత్సరాలు సాధన చేసి సీతాదేవిని తీసుకొచ్చి ఆయన శక్తిని కోల్పోయాడు. పంచింది పెంచబడుతుంది, దాచింది దోచబడుతుంది. అర్థమైందా? కాబట్టి మనము పొందిన జ్ఞానాన్ని పంచాలి. ఇంకొకటి, ధ్యానం సరైన రీతితో సాధన చేస్తున్న వారి పక్కలో కూర్చొని ధ్యానం కుదరని వాళ్ళు చేస్తే వాళ్ళకి ధ్యానం. అర్థమైంది? కాబట్టి ఎవరికైతే మంచిగా కుదురుతుంది ధ్యానం అంటున్నప్పుడు వాళ్ళ పక్కన కుదిరిన వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తారు. ఇంకోటి, ఈ గైడ్ మెడిటేషన్లు చాలా మంది రాగానే చెప్తారు. కానీ ఒక విద్యార్థి చదువుకోవాలంటే ఫస్ట్ ఏకంగా పుస్తకం చదవతారా? టీచర్ కావాలి, టీచర్ క్లాస్ చెప్పాలి, అర్థం కాకపోతే మళ్ళీ ఏం కావాలి? ట్యూషన్స్ కావాలి, గైడ్లు కావాలి, టెస్ట్ పేపర్లు కావాలి. రాస్తామా? నేను టెస్ట్ బుక్ ఇస్తే చదువుకుని పాస్ అవ్వచ్చు కదా. దానికనే క్వశ్చన్ ఇచ్చేది. మరి ఎందుకు ఇవాళ ఎందుకు అంటే సరైన శ్రద్ధ పెట్టి చదవలేకపోతున్నాడు కాబట్టి అవసరం పడింది. తర్వాత ఈ సరైన తన కారణంగా శ్వాస పైన ధ్యాస నుంచి శూన్యంలోకి వెళ్ళలేకపోతున్నాడు కాబట్టి గైడ్ ధ్యానం అనేది అవసరం. శ్వాస మీద ధ్యాస అనేది అవసరం. కళ్ళు పూసుకున్నప్పుడే నీ లోపల దాని డైరెక్ట్ లోపల స్థితికి వెళ్ళగలిగితే శ్వాస మీద ధ్యాస కూడా అవసరం లేదు, గైడ్ ధ్యానం కూడా అవసరం లేదు. అలా వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అవసరం. ఓకే మాస్టర్, కరెక్ట్ 11 అయింది. మరి చక్రాస్ హీలింగ్ ధ్యానం కూర్చోాలంటాం. మరి ఒకసారి ఆల్రెడీ ధ్యానంలో ఉన్న వాళ్ళు డీప్గా వెళ్ళిన వాళ్ళంటే ఓకే, కానీ ఓకే కన్ను మూసుకొని వింటున్న వాళ్ళు ఒకసారి మళ్ళీ కన్ను తెరిచి 1 నిమిషం అంతే, 2 నిమిషం కన్ను తెరిచి తెరవండి. అందరూ ఆనుకోకుండా కూర్చోండి దయచేసి. మీకు బెడ్షీట్ రూమ్లో దూరం పెట్టండి. మీకు ఆశ కానీ బెడ్షీట్ కూడా పక్కన ఏమైనా ఉన్న కూడా ఫోన్ మీద ఒకసారి కాలు కలుపుకొని మళ్ళీ కూర్చోండి. కింద కూర్చున్నాం ఒకసారి ఈ 2 గంటల ధ్యానం బాగుంటుంది, అద్భుతంగా. చక్రాస్ హీలింగ్ ధ్యానం అంటారు. మరి ఈ భౌతిక శరీరానికి సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి లింకేజ్ అనుసంధానం ఉంది. మనం ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి అవయవాల ద్వారా మనకు వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలకు మరి ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి చక్రాలకు సంబంధం ఏంటి, ధ్యానంలో ఒక్కొక్క చక్రం గురించి, ఒక్కొక్క గ్రంథి గురించి, దానికి అనుసంధానం అవుతూ మనం దానిలో లీనమవుతూ దానికి శక్తి ప్రసారం చేస్తూ దాన్ని శక్తివంతం చేసుకుంటూ డీప్గా వెళ్తారు.
బయటికి వెళ్ళిన వాళ్ళందరిలో కానీ దయచేసి సరిగ్గా మేడం సుజయ్ మేడం కూడా రండి. ఓకే ఓకే మరి బయటికి వెళ్ళాలని తొందరగా వచ్చారు. హలో రిసౌండ్ వస్తుందా? క్లియర్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? క్లియర్. ఇంతమందికు రీసౌండ్ అన్నారు. రీసౌండా? ఇప్పుడు రీసౌండ్ లేదు. రీసౌండ్ ఇప్పుడు దగ్గర పెడితే బాగుంది, దూరం పెడితే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు బాగుంది. ఇంకా ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుందా? రీసౌండ్ ఉంది కదా? ఓకే. మాస్టర్ దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి.